నమస్తే అండి, నా పేరు సందీప్. ఇక్కడ మాకు గవర్నమెంట్ ఇచ్చి భూదాన్ బోర్డులో అమీన్పూర్ మండల్ సుల్తాన్పూర్ విలేజ్లో మాకు గవర్నమెంట్ ఒక పట్టా ఇచ్చింది. ఆ ఇంట్లో ఆ పట్టా ప్లేస్లో మేము ఇల్లు కట్టుకుంటే ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు చూసి ఎంఆర్ఓ గారు ఎట్లాంటి మాకు నోటీస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వకుండా అక్రమంగా వచ్చేసి ఎవరు ప్రోద్బలంతోనో వచ్చేసి నిర్దాక్షిణంగా కూల్చేసి మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మాకు ఎందుకు కూల్చారనేది ఆన్సర్ కూడా ఇవ్వకుండా, మేము అడిగితే ఎందుకు కూల్చారని అడిగితే మాకు ఆన్సర్ కూడా ఇవ్వకుండా అన్నీ ఇక్కడ కట్టిన ఇండ్లన్నీ మేము ఏదో కష్టపడి ఏదో మా రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు అన్నీ కూల్చేసుకొని ఆయన ఎవరో పెద్ద మనుషులు ఇక్కడ మన ఈ కమిటీ ద్వారా అంటే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ వాళ్ళు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అని నియమించుకొని వాళ్ళు ఇక్కడ ఇండ్లు కట్టుకోవడానికి 20 సంవత్సరాలకు ముందు మాకు పట్టాలు ఇచ్చారు. ఇప్పటి వరకు మేము ఈ కాలనీ అనేది డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత ఎన్ఓసి వీళ్ళకు లంచాలు ఇచ్చి మేము పర్మిషన్లు తెచ్చుకోవాలంట. వీళ్ళు ఎన్ఓసి ఇస్తే మేము పోయి పర్మిషన్లు వస్తాయంట. ఇది వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళ మాటలే లెక్కలకు తీసుకుంటూ ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు పట్టాలు వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళకు కట్టుకోనియకుండా ముప్పు తిప్పలు పెట్టేసి కట్టుకున్న ఇండ్లని కూడా ధైర్యం చేసి కట్టుకున్న ఇండ్లని కూడా కూల్చేస్తారు. ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని పర్మిషన్లకు వెళ్తే అడగడానికి పర్మిషన్లకు వెళ్తే పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే మీ కాలనీ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎన్ఓసి ఏమంటారు ఇవ్వద్దని చెప్తున్నారు. మీరు అక్కడ ఏముందో అక్కడ మీరు క్లియర్ చేసుకోని అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు మీ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలంటే వీళ్ళకు డెవలప్మెంట్కి దీనికి కమిషన్ డబ్బులు ఇవ్వాలంట. డబ్బులు ఇస్తే వీళ్ళు ఎన్ఓసి ఇస్తారంట. డబ్బులు ఏడికెళ్ళి తీసుకొస్తారండి. లక్షలు తీసుకురమ్మంటే ఏడికెళ్ళి తీసుకొస్తారు. ఇక్కడ మొత్తం అక్రమంగా అన్ని వాళ్ళకి నచ్చితే ఉంచుతారు, లేకపోతే కూల్చేస్తారు. ఏం కూడా ఇంత కూడా పేదోళ్ళది ఇట్లా కనికరించడం ఈడ డబ్బున్నోళ్ళది నడుస్తున్నది, పేదోళ్ళని దక్కేస్తున్నారు. ఆయన మా జనరల్ సెక్రటరీ గారు కట్టుకోండి అంటే కట్టుకోవాలి. ఆయనకు తడి ఏమైనా అమౌంట్ కానీ ఏమైనా చేయిలో పెడితే ఆయన కట్టుకోండి అని అంటున్నాడు. వేరే వాళ్ళేమో అక్రమంగా కూల్చేపిస్తున్నారు. పేదలు ఎవరైతే దిక్కు లేనోళ్ళు వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే వాళ్ళకి కూల్చేస్తున్నారు. ఇక్కడ మొత్తం జరుగుతుంది ఇదే. ఇప్పటి నుంచి గత 20 సంవత్సరాల క్రితం ఏవైతే వేరే ప్లేస్లలో భూదాన్ బోర్డులు ఇచ్చారో ఆ కాలనీలు అన్నీ చక్కగా డెవలప్ అయిపోయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుల్తాన్పూర్ విలేజ్లో ఉందో ఇది అస్సలు కూడా డెవలప్మెంట్కి